Justice! 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 आवाज दो! आवाज दो! कांट्रैक्ट उद्योगुల ఐక్యత! కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత! కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే! కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే! ఆవాజ్ దో! కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత! కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత! ఆవాజ్ దో! రావడానికి దానకిషోర్ గారు చెప్పారు, మీరు దానికి సానుకూలంగా స్పందించి దాన్ని అనుకూలంగా మీకు జరిగిస్తానని చెప్పారు, కానీ ఇప్పటివరకు అది జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా బీసీ గారు కుమార్ బీసీ గారికి కోరుతున్నాం, అది దాని విషయంలో మీకు గొప్ప కార్యక్రమాన్ని జరిగించి మాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. మీరు చేస్తారు, చేయడానికి మేమంతా మీ పిల్లలుగా ఉండి చూసుకోవాలి. కార్యక్రమంలో మా పని ఏంటో, మా పాత్ర ఏంటో పనిలో మేము ముందుంటాం. కానీ ఇది ఎలా ఉందంటే గవర్నమెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అని చెప్పి సవితి తల్లి పేరుమలాగా మా పైన చూపిస్తున్నారు. పనికి మేము ముందుంటున్నాం కానీ ఎలాంటి అవకాశాలకు లోను కావట్లేదు, మమ్మల్ని వెనుకకే చేస్తున్నారు. ఇందులో చాలా భేదాలు తారతమ్యాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి తారతమ్యాలు చూపించకుండా మేము కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన రిపోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం మాకు అందట్లేదు, ఎన్నో దినాలుగా మేము వెనకబడిపోతున్నాం. కాబట్టి మా విషయాన్ని గుర్తు చేసుకొని మేము తలపెట్టిన కార్యక్రమంలో మేము సాగిపోతుండగా మన అంతలోపుగా మీరు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తారనే ఆశతో మీకు విన్నవించుకుంటున్నాం జరుగుతున్నది. నమస్కారం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈరోజు తలపెట్టిన నల్ల బ్యాచ్ల నిరసన కార్యక్రమానికి విచ్చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ధన్యవాదాలు. అట్లాగే మన గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు కల్లుబుల్లి మాటలు చెప్పి ఇంత ఉద్యమం జరిగిన ఉస్మానియా యూనివర్సిటీలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయకుండా పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేశామని చెప్పుకోవడం చాలా బాధాకరం. అట్లాగే ప్రజాపాలనలో శ్రీ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరిస్తామని గత నెలలో జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమంలో చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము విన్నవించుకుంటున్నాము. గత 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వెట్టి చాకరీ చేస్తున్నాము ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ఉద్యోగులని రెగ్యులర్ చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్పిన గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. ఇన్ని రోజుల నుంచి మేము పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పి, అట్లాగే ముఖ్యమంత్రి వర్యులు 4 సంవత్సరాల నుంచి మాకు జీతాలు పెరగలేదు. ఇప్పుడు నిత్యావసరాలు ఎన్ని రేట్లు పెరిగాయో మీకు తెలుసు. మీరు వచ్చిన తర్వాత పలు దఫాల్లో మేము అన్ని మంత్రివర్యులకు, నిన్న మహేష్ గౌడ్ గారికి కూడా మా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల మీద మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగానే స్పందిస్తూ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పారు. అట్లాగే ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విన్నవించుకుంటాము. మాకు 4 సంవత్సరాల నుంచి ఏవైతే 1500 కట్టాయనో వాటిని ఏరియాస్తో పాటు, మా ప్రధానమైన డిమాండ్ ఏరియాస్తో పాటు మాకు ఇక్కడ ఇంప్లిమెంట్ కావాలి తక్షణమే. అట్లాగే రెండో విషయం ఏంటిదంటే మాకు మినిమం టైం స్కేల్ ఏదైతే రెగ్యులరైజేషన్ అయ్యేంత వరకు మినిమం టైం స్కేల్, సమాన పనికి సమాన వేతనం అనేది ఏదైతే ఉందో దానికి ఇప్పుడు మొన్న 350 మంది ఉద్యోగులని ఉస్మానియా యూనివర్సిటీ TSPS తెచ్చుకున్న ఉద్యోగులకి 36,000 ఇస్తున్నారు. 30 సంవత్సరాల ఇక్కడ వాళ్ళకి 20,000 కూడా జీతాలు లేకపోవడం చాలా బాధాకరం. 20,000 కూడా, ఎందుకంటే ఇక్కడ 13,000తోటి వాళ్ళ కుటుంబ పోషణ ఎలా జరుగుతుందో మీరు ఒకసారి గ్రహించాలి. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘాలు కానీ తర్వాత అధికారులు కానీ దీని మీద దృష్టి పెట్టి మాకు ఏదైనా ఇంప్లిమెంట్ కావాలని కోరుకుంటున్నాము. గత వైస్ ఛాన్సలర్ ఉన్న ఫలంగా ఉన్న 1500ని కట్ చేసి 4 సంవత్సరాల నుంచి ఇంక్రిమెంట్ ఆపేసిండు. ఈ వైస్ ఛాన్సలర్ కొత్తగా నియమితులైన కుమార్ గారు వచ్చి మాకు ఒక కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత కూడా దాని ఇప్పటి వరకు మరి ఇంప్లిమెంటేషన్ జరగలేదు. 3 సార్లు ఈసీలో పెట్టినా కానీ రిజెక్ట్ అయిందంట. దానికి మాకు అందిన సమాచారం వరకు రిజెక్ట్ అయిందన్న విషయం తెలిసింది. మేము ఒకటే ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ఇక్కడ పాలక మండలి ఉంది. ఇక్కడ ఉన్న ఉద్యోగులకి
సంవత్సరానికి 1500 పెంచే ఒక ఆర్డర్ని ఉన్నపలంగా మీరు రద్దు చేస్తే మరి ఇక్కడ 4 సంవత్సరాల నుంచి జీతం పెంచకపోతే ఉద్యోగులు ఎట్లా ముందుకు ఏమంటారు సాగుతారు? నిత్యావసర ధరలు 4 సంవత్సరాల నుంచి రెట్టింపైనాయి, ఉన్న ధరలకు కాకుండా. స్కూల్ ఫీజులు పెరిగినాయి, హాస్పిటల్ ఛార్జెస్ పెరిగినాయి. ఇక్కడ ఉన్న ఉద్యోగులు ఒక్కొక్కరు చనిపోతున్నారు వైద్యం అందలేక. ఈ ఉన్న జీతాల్లో కుటుంబ పోషణనే భారంగా ఉన్న స్థితిలో ఏదైనా వైద్య అపాయం జరిగితే చూపించుకోలేని పరిస్థితి ఉంది. ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ లేదు. మీరు ఒకసారి దయచేసి, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు, మీరు మాకు ఒక సమయం ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగులని మీరు ఒకసారి మమ్మల్ని పిలిస్తే మా సమస్యలన్నీ మేము విరమించుకుంటాము. దీన్ని తక్షణమే మీరు పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. మనము ఈరోజు ఏదైతే సక్సెస్ఫుల్గా బ్లాక్ రిబ్బన్ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రాంగణంలో మనం చేసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మన ఉద్యోగుల సోదరమణులు ఇక్కడికి వచ్చి విచ్చేసి వాళ్ళ నిరసన గళాన్ని వినిపించినందుకు ధన్యవాదాలు. అట్లాగే రేపు జరగబోయే 24వ తారీఖు బైక్ ర్యాలీ మన మిత్రులు ఉద్యోగులందరూ దయచేసి ఇక్కడికి ఆర్ట్స్ కాలేజ్కి కరెక్ట్గా 10 గంటలకి ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అట్లాగే మిగతా ప్రోగ్రాంలు ఏదైతే ఉందో మహారాలీ కానీ మానవహారం, మహారాలీ 25వ తారీఖు, తర్వాత 26వ తారీఖు మానవహారం, తర్వాత 27వ తారీఖు మహాధర్నా కార్యక్రమానికి మీరు దయచేసి ఉద్యోగులందరూ ఇక్కడికి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. తక్షణం తర్వాత 28వ తారీఖు తర్వాత మన ఉద్యోగులు కానీ మన అధికారులు కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా స్పందన ఉంటే మనము ఇక్కడికి ప్రోగ్రాం గురించి ఆలోచిస్తాము. ఆ తర్వాత కూడా స్పందన ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ స్పష్టమైన హామీ రాకపోతే తదుపరి కార్యక్రమాలని మనము అందరం కూలంకుషంగా కూర్చొని మాట్లాడి మనం నిర్ణయం తీసుకుందామని తెలియజేస్తూ ధన్యవాదాలు. Justice! 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 आवाज दो, आवाज दो, ఐక్యత, వెంటనే ఆవాజ్ दो, ఐక్యత, ఉద్యోగ మిత్రులకి నమస్కారం. ఇక్కడ మేమందరము సమావేశం జరగడం దేనికి అంటే మా యొక్క సమస్యల్ని మన గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ గారికి, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం కోసమే మెయిన్గా ఈ కార్యక్రమాలు మేము మొదలు పెట్టడం జరిగింది. మాకు కొన్ని దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మాకు 4 సంవత్సరాల నుండి ఎలాంటి ఒక రూపాయి కూడా పెరిగింది లేదు, పోగా మాకు ఉన్న జీతాలు కట్ చేసింది. ఇది మెయిన్ పాయింట్. మా జీతాలు మాకు రావాలని చెప్పి, అంటే మాకు ఇన్ని ఏళ్లుగా మేము నష్టపోయింది మాకు ఇవ్వాలని, ఇంకా మాకు కనీసం ఉద్యోగ భద్రత ఇన్ని రోజులకి ఇప్పుడు మేము చేస్తున్నందుకు కనీసం మాకు ఉద్యోగ భద్రత కానీ, చనిపోతే ఒక రూపాయి ఇచ్చింది కానీ, రిటైర్మెంట్ అయితే ఒక రూపాయి ఇచ్చింది కానీ లేదు. ఇది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఊరు గొప్ప పేరు దిబ్బ అంటారు కదా, అట్లానే ఉంది. ఇక్కడ మేము చేయడం పెద్ద యూనివర్సిటీలో చేయడం మాత్రమే ఉంది, కానీ మా ఉద్యోగులకి ఎలాంటి భద్రత అనేది లేదు, ఎలాంటి సౌకర్యాలు లేవు. ఈ ఈ వేదికని పురస్కరించుకొని నేను కోరుతుంది ఏంటంటే మన గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకి కనీసం ఇన్ని రోజులు నష్టపోయిన శాలరీస్ని పెంచి అంతవరకు, తర్వాత మాకు టైం స్కేల్ ఇమీడియట్గా ఈలోపు మాకు శాలరీస్ పెంచి టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఈ విషయం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి చేరవేయాలని చెప్పి మొన్న వచ్చిన మన ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా చెప్పిండ్రు, యూనివర్సిటీకి ఎలాంటి నిధులు కావాలన్నా ఇవ్వడానికి రెడీ ఉన్నానని సార్ చెప్పిండ్రు. సో ఇది అట్లీస్ట్ సార్ చెప్పినందుకన్నా
మా యొక్క కోరికలు, మా యొక్క సమస్యల్ని ముఖ్యమంత్రి గారికి చేరవేయడం అది మినిమం బాధ్యత మన వైస్ ఛాన్సలర్ గారిది. సో మాకున్న సమస్యల్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి చేరవేసి, సార్ ఎట్లాగో మాకు సానుకూలంగానే ఉన్నారు కనుక నిధులని తీసుకొని రావాలని కోరుతున్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.